నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యం విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక మేషరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో లాభాన్ని పొందుతారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. పెట్టుబడులు పెడితే అందులో లాభాలను అందుకుంటారు. మేషరాశి వారి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. సమాజంలో మేషరాశి వారికి ఈరోజు గౌరవానికి ఎలాంటి లోటు లేకుండా గడిచిపోతుంది. ఇక కార్యక్రమాలలో అవంతరాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వివాదాల నుండి గట్టెక్కుతారు. ఇక ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక రాజకీయవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత మంచి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తులు అనేవి సమకూర్చుకునే అవకాశం అయితే ఈరోజు కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.